అండ్ అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణ్ బోపా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. ఇది నా పెళ్లి సిరీస్ లో నా పెళ్లి కూతురు వీడియో అనమాట. నెక్స్ట్ పెళ్లి అండ్ ఫైనల్ వీడియో. లైక్ ఈ సిరీస్ అయిపోతున్నందుకు నాకు కూడా కొద్దిగా ఇట్లా బాధగా ఉంది. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ మీకు ఈ సిరీస్ నేను చేస్తున్నందుకు నచ్చింది అనేసి. ఎక్కువ చెప్పిన నాకు చాలా హ్యాపీగా అనిపించిన కమెంట్ మెసేజెస్ ఏంటంటే, మీ పెళ్లి వీడియోస్ ని ఫొటోస్ ని మీరు తిరిగి చూసుకోవాలనిపించింది, వీటి వల్ల మీ పెళ్లి గుర్తొచ్చింది, మీరు మీ హస్బెండ్స్ తో కలిసి మీ పెళ్లి వీడియోలు ఫస్ట్ టైం చూసుకున్నారు ఈ సిరీస్ తర్వాత, లైక్ అసలు చూసుకోవాలి కదా అన్న థాట్ అని చాలా మంది పెట్టారు అనమాట. ఐఎమ్ సో హ్యాపీ ఈ సిరీస్ వల్ల ఆ కైండ్ ఆఫ్ కనెక్షన్, ఆ థాట్ వచ్చినందుకు. అండ్ ఎస్, ఇవాళ వీడియో అయితే పోచమ్మ వీడియో. ఎప్పటివరకైతే జరిగిన హ్యాపీనెస్, సెలబ్రేషన్స్, గుడ్ సైడ్ ఆ సైడ్ మాత్రమే చూపించిన, కానీ సాడ్ వర్షన్ మాత్రం చూపించలేదు. ఏ పెళ్లి నాకు తెలిసి కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఏడుపులు లేకుండా అవ్వదు అనుకుంటా. నాకు నా లైఫ్ లోనైతే ఏ థింగ్ అంత ఈజీగానైతే రాదు. చాలా కష్టపడాలి, ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఒక గట్టిగా ఒక బాధ తలిగిన తర్వాతే పాజిటివ్ అనేది స్టార్ట్ అయితే నేను దానివల్ల అంత దిష్టి పోతుంది అనుకుంటా. బేసిక్ గా అలా నేను చూస్తానన్నమాట. సో ఈ పెళ్లి విషయంలో ఆబ్వియస్లీ నా లైఫ్ లో అంత పెద్ద విషయం కాబట్టి అంత పెద్ద సాడ్ ఒక బాధను క్యారీ చేస్తూ ఎంటైర్ ఫ్యామిలీ మేము చేసామన్నమాట. అదంతా నేను మీకు వీడియోలో ఫర్దర్ లో చెప్తాను. సో మేక్ షూర్ టు వాచ్ ఇట్. సో పోషమ్మ వీడియో ఇవాళ మాది వెమ్లాడలో పోషమ్మ కాడికి వెళ్తాము బోనాలు తీసుకొని. సో నా పోచమ్మ ఇంకా చెప్పాలంటే సింపుల్ గా జరిగింది. మా చెల్లెది నెక్స్ట్ ఇంకా మా ఫ్యామిలీ అందరిది ఇంకా గ్రాండ్ గా జరిగింది. ఇంకా నా చెల్లి పెళ్లి వీడియోస్ నేను పెట్టలేదు, హోప్ఫుల్లీ పెడతాను ఫ్యూచర్ లో సూన్. సో మా మరిది అయినా సరే మీరు చూసుంటే మస్తు గ్రాండ్ గా ఇట్లా చేస్తారు. ఎందుకంటే పోచమ్మకి అట్లా వెళ్తుంటే ఆ చప్పుడుకి వాటికి అందరు వచ్చి చూస్తారన్నమాట. ఎవరిది పెళ్లి, ఎవరి బిడ్డది, పెళ్లి కూతురు ఎవరు, పెళ్లి కొడుకు ఎవరు అని చూస్తారన్నమాట. సో ఒక ఇట్లా పెళ్లి ఎంత గ్రాండ్ గా చేస్తున్నారు అన్నది పెళ్లికి రాని ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసేలాగా చేస్తారు అన్నట్టు. సో చాలా బాగా జరుగుతుంది. ఇంకా నాకు చాలా నాది సింపుల్ గా జరిగిందని అనుకోవాలి. ఇప్పుడు అంత లేదా, లేకపోతే ఐ థింక్ మా ఫ్యామిలీలో ఆ థింగ్ వల్ల డాడీ దాని మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. నాకు కూడా అంత ఆలోచన లేదులే, కానీ అదైతే అంతా ఇట్లా జరగలేదు. ఇంకా మస్తు గ్రాండ్ ఇట్లా మొత్తం ఇక్కడ ఉండి అక్కడ దాకా టపాకాయలు పేల్చుకుంటూ అట్లా పోతారు అన్నమాట. మీకు నా ఫేస్ చూస్తే అర్థమవుతుంది కదా నేను ఎంత సాడ్ గా లోపల బాధపడుతున్నానో. అస్సలు నవ్వలేదు. ఇప్పుడు తిరిగి చూసుకుంటే ఆ టైం అంతా గుర్తొస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ అదే రోజు పెళ్లికి 1 day ముందే పోచమ్మ పెళ్లి కూతురు నైట్ ఇంకా అంతా వెడ్డింగ్ ముందు ఫార్మాలిటీస్ అన్న అదే డే అన్నమాట. సో కమింగ్ టు పెళ్లి కూతురు, ఫస్ట్ అయితే నా అవుట్ఫిట్ గురించి మాట్లాడదాం. చీర 4000. నా పెళ్లి చీరలు అన్ని కూడా నేను కట్నాల్లోనే తీసుకున్నా. మగ్గం వర్క్ విషయంలో నాకు పెద్ద రిగ్రెట్ ఉంటది. మగ్గం వర్క్ అనేది చీరకు వచ్చిన బ్లౌజ్ కి లైక్ యాడ్ ఆన్ లాగా ఉండాలి కానీ డామినేటింగ్ ఉండద్దు. ఇక్కడ చీరకు మంచి బార్డర్ వచ్చింది, అదే హ్యాండ్స్ కి బ్లౌజ్ కి వచ్చింది. దాని మీద మగ్గం వర్క్ వేయించిన. చెప్పడం మర్చిపోయినా లేకపోతే ఏం ఆలోచించినో తెలియదు, కానీ వెనకాల అంత పట్టు జరి మీద ఇదంతా డామినేటింగ్ గా టూ మచ్ ఉండే అనమాట. అది ఒక్కటి చూడగానే కూడా మస్తు ఫీల్ అయినా. ఇట్లాంటి హెవీ వర్క్ వేయించుకుంటే సపరేట్ ప్లెయిన్ మెటీరియల్ తీసుకొని దాని మీద వేయించుకోవాలి. హ్యాండ్స్ ఇట్లా మంచిగా వచ్చినవి దాని లెక్కన ఉంచుకుంటేనే పట్టు ఫీల్ మంచిగా ఉంటది. ఎంటర్ అన్ని అవుట్ఫిట్స్ లలోనూ ఈ దాని మీద నాకు బాగా రిగ్రెట్ ఉండే. సో అండ్ అదైతే అవుట్ఫిట్ నో మేకప్ నథింగ్, బట్ పెళ్లి కలర్ అయితే మొహంలో మస్తుంది కదా, నాకు అది తెలుస్తుంది. హ్యాపీనెస్ పెళ్లి కలర్ అంతా తెలుస్తుంది అనమాట. అండ్ మునుపు అయితే ఇప్పటికి కూడా చాలా మంది అనుకోండి పెళ్లి కూతురుని చేస్తే ఎవరు చేస్తున్నారో వాళ్ళ ఇంటికి పోతారు. మునుపు అందరు ఒకే ఊర్లలో ఉంటుండే అందరూ. సో అందరి ఇంటికి పోయి చేయించుకొని వచ్చేలాగా ఉంటుండే దగ్గర అట్లా ఉండడం వల్ల. కానీ రాను ఏమైందంటే ఫోటోలు వీడియోలలో వెనకాల డెకరేషన్ మంచిగా ఉండడం కోసం అండ్ తొందరగా అవ్వడం కోసం అండ్ ఎక్కడెక్కడ నుండో వస్తారు కాబట్టి అందరూ ఒకే ఊర్లలో ఉండట్లేదు కాబట్టి ఫర్ మెనీ రీజన్స్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంట్లోనే పెళ్లి కూతురుని పెళ్లి కొడుకుని చేయడం కూడా జరుగుతుంది కదా. నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అమ్మమ్మ వాళ్ళ వెమ్లాలనే. మా తాత నేను అక్కడికి రావాలని మస్తు కోరుకున్నాడు అనమాట. వస్తే మా ఇంట్లో పెళ్లి కూతుర్ని అంటే ఆ బొట్టు పెట్టి బట్టలు పెట్టడం, వాళ్ళు పెట్టడమే. సో నేనైతే మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన. సో నేను చాలాసార్లు కూడా చెప్పిన, మా తాతయ్య ఇప్పుడు లేరు, 4 ఏళ్ళు అవుతుంది. కోవిడ్ టైంలో, కోవిడ్ స్టార్ట్ అయిన బిగినింగ్ లో చనిపోయారు మా తాతయ్య. అప్పుడు నేను వెళ్ళలేకపోయా, చూసుకోలేదు. సో నేను యూఎస్ కి వచ్చేటప్పుడు తాత నేను వెళ్ళేసరికి ఉండడన్న ఆలోచన కూడా లేకుండా వచ్చాను. మంచి స్ట్రాంగ్ గా మంచిగా ఉంటుండే, అనుకోకుండా జరిగిపోయింది. సో నా లైఫ్ లో
కొద్దిగా ఊహ తెలిసి నా దగ్గర ఫ్యామిలీలో నేను కోల్పోయింది మా తాతనన్నమాట. సో ఆ బాధ ఏంటి, అది ఎట్లుంటది అన్నది నాకు తాత వల్లనే అది తెలిసింది. అండ్ ఇప్పుడు తాత వీడియోలో ఎంటైర్ పిల్లలు ఎక్కడ చూసినా ఇట్లా బాధ ఇట్లా అవుతుంది అనమాట. ఒకవేళ హ్యాపీ తన నవ్వు, తన ఏమంటారు బిహేవియర్, లైక్ మా తాత ఇట్లా అంటాడు కదా, ఆ మేనరిజం ఇట్లా తెలుస్తుంది. కానీ ఐఎమ్ లైక్ మిస్సింగ్ హిమ్ సో మచ్. యా, మీరు మీ ఫ్యామిలీలో మీ దగ్గర వాళ్ళని ఎవరిని మిస్ అయ్యారు నాకు కింద కమెంట్ చేయండి. అండ్ యా, మిగతా వాళ్ళందరూ అయితే మా ఇంటికి వచ్చే పెళ్లి కూతుర్ని చేసిరనమాట. పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు ఈ కట్నాల కాన్సెప్ట్ అన్నది వెనకాల రీజన్ ఏముంటది, మన పెళ్లిళ్లలో అర్థం ఎంత మంచి డెఫినేషన్ ఉంటది అన్నది నేను సుమా కనకాల గారి ఒక సినిమా ఉంటది, కట్నాలు ఎందుకు పెడతారు, పెట్టే కట్నాలు వాళ్ళ పండుగలకి మళ్ళీ తిరిగి వాళ్ళకి పెడితే వాళ్ళకు అప్పుడు సేవ్ అవుతుంది అన్న కాన్సెప్ట్ లో పెడతారు కదా. సో అది నాకు ఇప్పుడు ఇవన్నీ చూస్తే లైక్ మన పెళ్లిళ్లకు ఎంత ప్రతి దానికి మీనింగ్ ఉంది అనిపించింది అనమాట. అండ్ ఈ వీడియోస్ ఇంకా ప్రూఫ్, కొందరైతే మునుపు రాసి పెట్టుకుంటుండే వీళ్ళు మనకి ఇల్లు ఇచ్చిరు కదా, ఇది ఇచ్చిరు మళ్ళీ దాంట్లో ఇది తిరిగి పెట్టేసి చేయాలని. కానీ ఇప్పుడు అదంతా అవసరం లేదు, వీడియో ప్రూఫ్సే ఉన్నాయి ఎవరేం పెడతారు అని. అండ్ ఈ వీడియోలు చూస్తుంటే లైక్ అందరూ ఇప్పుడు నా తోడు పెళ్లి కూతురు కూర్చున్నా అది ఎంత పెద్దగా అయిపోయిందో, మిగతా పిల్లలందరూ కూడా పెద్దగా అయ్యారు అసలు. అంతేకాకుండా ఈవెన్ మై కజిన్స్, నేను మా అల్లుడు, ఇద్దరు అల్లుళ్ళు లైక్ హల్దీలో వీటంట్లో కూడా చూసారు కదా. మా తరుణ్ని నేను నా పెళ్లి అప్పుడు కలిసానంటే ఇప్పుడు 7 ఏళ్ళు అవుతుంది. తర్వాత తను వేరే కంట్రీ వెళ్ళిపోయాడు, నేను వెళ్ళినప్పుడు తను రాలేదు, తను వచ్చినప్పుడు నేను రాలేదు. సో మళ్ళీ కలలేదు అన్నమాట. ఇంకా నా ఫ్రెండ్స్ వచ్చారు. మా ఫ్రెండ్ బండోడు రంజిత్ నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. బట్ లైఫ్ లో బిజీ అయిపోయి తిరిగి పెద్దగా మాట్లాడుకునేది లేదు, ఏం లేదు. మెమరీస్ యార్ ఆల్ దిస్ ఇవన్నీ చూస్తుంటే గుర్తొస్తున్నాయి. అండ్ ఇదంతా చెప్పాను కానీ అసలు సాడ్ స్టోరీ ఏంటిది అని చెప్పలేదు కదా. సో బేసికల్ నా పెళ్లి టైంలో ఎగ్జాక్ట్లీ ఇంకొక వారం 10 రోజులు ఉందనగా మా నాన్నమ్మ కంప్లీట్లీ సీరియస్ అయింది అనమాట. ఐసీయూలో పెట్టాల్సి వచ్చింది. సో అప్పటికే కార్తిక్ బయలుదేరిపోయాడు అనమాట, ఇండియాకి వచ్చేసాడు. సో మా నాన్నమ్మ ఎట్ ఎనీ మూమెంట్ చనిపోవచ్చు లాంటి ఆ సిచ్యువేషన్ అనేది పెళ్లి దగ్గరికి వస్తున్న కొద్దీ ఇంకా సీరియస్ అయింది అనమాట. పెళ్లికి ముందు రోజు అయితే ఇంకా నన్ను మెంటల్లీ ఈ పోచమ్మ టైంలో ఆ టైంలో మెంటల్లీ ప్రిపేర్ చేసిరు. ఏంటంటే ఒకవేళ నాన్నమ్మ చనిపోతే పెళ్లిలో మమ్మీ డాడీ చెల్లె తమ్ముడు ఎవరు ఉండరు, పెళ్లి అయితే ఆగదు అమ్మాయిది కాబట్టి. అండ్ ఆబ్వియస్లీ కార్తిక్ యూఎస్ నుండి వచ్చాక అండ్ గిన్ని ఖర్చులు ప్రతి ఒక్కటి రెడీ అయ్యాక పెళ్లి ఆపము. సో పెళ్లి అయితే జరుగుతుంది, మేము ఎవరం ఉండకపోయినా ఇట్స్ ఓకే అని నన్ను ప్రిపేర్ చేస్తా ఉండే. అదే తర్వాత అసలు ముందు నుండే మైండ్ అంతా మా నాన్నమ్మ మీదనే, ఏమవుద్దో ఎంత వెనకాల సెలబ్రేషన్ జరుగుతున్నా మా డాడీకి అయితే మా డాడీ సిచ్యువేషన్ ఆలోచిస్తే అసలు ఎట్లా చేసిరు, ఓ దిక్కు తల్లి ఓ దిక్కు బిడ్డ, తల్లికి ఏమన్నా అవ్వడం అనేది అట్లా ఉండడం అనేది చూడలేని బాధ. అది ఇలాంటి టైంలో అవ్వడం అనేది మా డాడీ లైఫ్ లో చేస్తున్న పెద్ద థింగ్. ఇంత కష్టపడి ఖర్చు పెట్టి ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడు ఏమన్నా అయితే అన్న అది మా డాడీ అసలు అది ఎట్లా హ్యాండిల్ చేసిరో నాకు ఇదేం అర్థమైతుంది. లైక్ మా మమ్మీ అయినా మా డాడీ అయినా ఎంటైర్ ఫ్యామిలీ లైక్ వి వర్ కంప్లీట్లీ స్ట్రెస్డ్. దీనికి యాడ్ ఆన్ గా మా డాడీకి 2 అన్నలు ఉంటుండే, బట్ 2 అన్నలు ఇప్పుడు లేరు. సో మా పెద్దనాన్న లేకపోవడం, మన తాతయ్య లేడు. సో మా డాడీకి అంటూ ఒక బలం, ఒకరు నిల్చొని ఇట్లా లేరు అన్నమాట. సో అలా ఇంకెన్నో కపుల్ ఆఫ్ ఇంకొన్ని స్ట్రాంగ్ పర్సనల్ రీజన్స్ కూడా ఉన్నాయి, అవి చెప్పలేని అట్లా ఎన్నో జరిగినాయి. ఐ థింక్ ప్రతి ఒక్కరి పెళ్లిలో ఏదో ఒక్క స్టోరీ ఉంటది అనుకుంటా. నా పెళ్లి స్టోరీ అయితే ఇది. మా నాన్నమ్మకి అలా ఉండే. పెళ్ళంతా కూడా మా డాడీకి ఎక్కడన్నా కాల్ వస్తే, మా డాడీ ఫోన్ ఏదైనా ఎత్తాలంటే ఇట్లా భయపడుకుంటే ఎత్తడం, మా డాడీ ఏదైనా సడన్ గా ఇట్లా వెళ్తే మా మమ్మీ ఫేస్ లో భయం, మా ఫేస్ లో భయం, ఏం మినిట్ ఏం వింటామో అన్న ఒక భయం అయితే అసలు ఘోరంగా ఉండే. అండ్ మా నాన్నమ్మకి కూడా నేనంటే అంత ఇష్టం. చాలా మంది అన్నది ఏంటంటే మా నాన్నమ్మ నా పెళ్లి కోసం ఇట్లా పానం ఆపుకొని ఉన్నది అనేసి. నిజంగానే ఉంది అనుకుంటా. ఆ పెళ్ళైనాక 2 days కి మా నాన్నమ్మ చనిపోయింది. సో దట్స్ అనదర్ స్టోరీ. దాని తర్వాత ఇంకా చాలా జరిగినాయి.
అట్లా నా పెళ్లిలోనైతే నా లైఫ్ లో చాలా ఏ బిగ్ థింగ్ జరిగినా ముందో వెనకాలో లేదా ప్యారలల్ గానో ఒక పెద్ద స్ట్రెస్ఫుల్ థింగ్ జరుగుతూనే చూసుకుంటూ వచ్చాను నేను. సో నేను జస్ట్ వీడియోలలో ఎప్పుడు ఇట్లా హ్యాపీగా నవ్వుకుంటూ చెప్పడం అనేది, ఆ పాజిటివిటీని స్ప్రెడ్ చేయాలి అన్న యాంగిల్ ఉంటుంది కాబట్టి అదే చూపిస్తాను. కానీ మీకు వెనకాల పడే కష్టము, తీసుకునే బాధలు, పడే మాటలు చాలా ఉంటాయి అన్నమాట. సో ఇదైతే అగైన్ పెళ్లి అంటే ఒక హ్యాపీ విషయంతోనే గుర్తుండాలి. నా పెళ్లి అన్నప్పుడు కూడా అన్ని హ్యాపీ విషయాలే గుర్తుంచుకోండి, ఇది కూడా గుర్తుంచుకోండి. బట్ ఇది ఒకటే కాదు, జస్ట్ హ్యాపీ విషయాలు అన్నిటిని మేజర్ పార్ట్ అది. సో అదనమాట. అట్లా నా పెళ్లి కూతురు ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ నెక్స్ట్ డే ఈజ్ పెళ్లి. ఆ పెళ్లి విషయంలో కూడా చాలా చెప్పేటి ఉన్నాయి. అవన్నీ కూడా చూడాలి అంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఆల్సో ఇంతకీ మీ పెళ్లికి ఏదైనా స్టోరీ ఉందా నాకు కింద కమెంట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో till the end. And I will see you all in my next video. Until then, take care, keep smiling, bye bye.